హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైకే హెల్త్. ఈరోజు టాపిక్ ఏంటంటే మారుతున్న జీవన శైలి వల్ల పురాతన వైద్య విధానాలకు ప్రాధాన్యత పెరుగుతోంది. చాలామంది ఆయుర్వేదం వైపు మొగ్గు చూపుతున్నారు. ఆయుర్వేద వైద్యం గురించి ఉన్న అనుమానాలను నివృత్తి చేయడానికి విజయవాడ పిల్లయార్ ఆయుర్వేద వైద్యశాల డాక్టర్ జి సత్యప్రశాంత్ వైకే టీవీ స్టూడియోకి వచ్చారు. ఇక సార్ని అడిగి ఆయుర్వేదం వైద్యం గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మా స్టూడియోకి వచ్చినందుకు ముందుగా ధన్యవాదాలు. అయితే ఈరోజు పిల్లల్లో మనం చూస్తూ ఉంటే చాలామందికి పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గిపోతుంది. అయితే ఈ ఆయుర్వేదం ప్రకారం ఈ ఇమ్యూనిటీని, రోగ నిరోధక శక్తిని ఎలా పెంచుకోవచ్చు అంటారు? ఫస్ట్ ఈ కాలంలో చూసుకుంటే ప్రతి ఒక్కళ్ళు ప్రతి చిన్నదానికే మనం పరిగెడుతుంటాం. అంటే మనకి చిన్న కోల్డ్ వచ్చినా, కఫ్ వచ్చినా, దాంతోపాటు ఎటువంటి ఫీవర్ వచ్చినా వెంటనే మనం భయపడి దానికోసం మనం డైరెక్ట్గా ఒక మెడిసిన్ వాడదామని చూస్తాం. కానీ దేవుడు మనకిచ్చిన ఒక శక్తి అనేది వ్యాధి నిరోధక శక్తి. ఈ వ్యాధి నిరోధక శక్తిని కనుక మన పిల్లల్లో పెంచగలిగితే ఈ కాలంలో చూసుకుంటూ వస్తుంటే పుట్టిన కాడి నుంచి అంటే జస్ట్ బర్త్ నుంచే హయ్యర్ యాంటీబయాటిక్స్, దాంతోపాటు రకరకాలైన మందులతో మనం బేబీస్కి మనం సపోర్ట్ చేస్తుంటున్నాం. కానీ ఆయుర్వేదంలో చెప్పింది ఏంటంటే వ్యాధి నిరోధక శక్తి పెంచే చాలా రకమైన విషయాలు ఆయుర్వేదంలో కశ్యప మహర్షి చెప్పారు. ఈ కశ్యప మహర్షి ఏం చెప్పారంటే దీంట్లో మేజర్గా స్వర్ణామృత ప్రాశన అంటే పూర్వకాలంలో ఈ బీసీజీ వ్యాక్సిన్లు, ఈ టీకాలు, ఎంఎంఆర్లు ఇవేమీ లేవు. అప్పుడు ఏం చేసేవాళ్ళంటే జస్ట్ ఒక బంగారం, తేనె, సరస్వతి నెయ్య, వసకొమ్ము ఇవన్నీ కలిపి మందు తయారు చేసి పిల్లలకి పుష్యమి నక్షత్రం రోజు ఇచ్చేవాళ్ళనమాట. దీనివల్ల పిల్లలకి వ్యాధి నిరోధశక్తిగా పెరిగి ఆటోమేటిక్గా మేధోశక్తి, జ్వరం, జలుబు, దగ్గు ఏమీ లేకుండా చేసేవాళ్ళం. కానీ ఈ కాలంలో అయిపోయిందంటే ప్రతిదీ మోడర్నైజ్డ్ వరల్డ్ వల్ల ఇంటూ అప్డేటెడ్ వరల్డ్ అనమాట. సో ఇలాంటి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ మన ఆయుర్వేదికులు చెప్పారు. అదేవిధంగా పిల్లల్లో ఇమ్యూనిటీ పెంచే మార్గాలు ఏంటంటే పిల్లలకి జ్వరం వచ్చినప్పుడు వాళ్ళకి జీరా వాటర్ అని, లేదంటే ధనియాల వాటర్ అని డిఫరెంట్ హెర్బల్ మెడిసిన్స్ ద్వారా మనం ఈజీగానే ఇంట్లో నయం చేసుకునే పద్ధతులు ఆయుర్వేదిక్లో ఉన్నాయి. జ్వరాలు, ఇన్ఫెక్షన్లు, వైరల్ ఇన్ఫెక్షన్లు ఇవన్నీ వచ్చినప్పుడు కూడా ఆయుర్వేద పరిస్థితులు ఇలాంటి తీసుకుంటే మనం మంచిది అంటారా? ఈ కాలంలో ఏంటంటే జస్ట్ కోల్డ్ కఫ్ వచ్చింది వెంటనే మనం మెడిసిన్కి వెళ్ళకుండా ఫస్ట్ లంకనం పరమౌషధం అంటే ఫస్ట్ బేబీకి మనం గ్యాప్ ఇవ్వాలి. అంటే మనం ఫుడ్స్ తగ్గించాలి. వెంటనే మనం చికెన్ బిర్యానీ పెట్టడం, లేదంటే ఆయిల్ ఫుడ్ పెట్టడం, లేదంటే ఫ్రై ఫుడ్ పెట్టడం, లేదంటే మిల్క్ ప్రొడక్ట్స్ పెట్టడం చేయడం వల్ల బాడీలో అలర్జెన్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి. ఆటోమేటిక్గా ఆ ఫీవర్ని ఇంకా పెంచుతున్నాయి. కాబట్టి ఆ టైంలో మనం ఏం చేయాలంటే లో డైట్ ఫుడ్ పెట్టాలి. అంటే జ్వరం ఉన్నప్పుడు, ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు అంటారా? జ్వరం ఉన్నా, జ్వరం వచ్చేలా ఉన్నా, ఓకే, రెండిట్లోని మనం వెంటనే ట్యాబ్లెట్ వేయకుండా ఫస్ట్ బేబీకి మనం గ్యాప్ ఇచ్చి హాట్ వాటర్ ఇవ్వడం, ఫస్ట్ ఫుడ్ కంట్రోల్ చేయడం, హెవీ ఫుడ్స్ తగ్గించడం, నాన్ వెజ్ ఆపేసేయడం, దాంతోపాటు ఈ జీరా వాటరు, ఈ ధనియాల వాటరు, ఇలాంటి శుంఠి వాటర్ ఇవన్నీ ఇవ్వడం వల్ల బాడీలో ఉన్న ఆమదోషం అంటే మెటబాలిక్ టాక్సిన్స్ ఇవన్నీ కరిగిపోయి ఆటోమేటిక్గా ఫీవర్ తగ్గిపోయి బేబీకి విత్ ఇన్ 2-3 డేస్లోనే యాక్టివేట్ అవుతుంది. అదే కాకుండా వదిలేసి మనం హయ్యర్ యాంటీబయాటిక్స్ ఇచ్చుకుంటే బాడీ వీక్ అయిపోతుంది. అంటే చిన్న పిల్లలే అంటారా, లేకపోతే కొద్దిగా వయసు పెద్ద పిల్లలు ఒక 14 ఏళ్ళు 10 ఏళ్ళు వీళ్ళందరూ కూడా అందులోకి వస్తారు ఆ కోవలకి? సో పిల్లలు అంటే అరౌండ్ ఒక 16 ఏళ్ళ వరకు మన పిల్లల కింద కన్సిడర్ చేస్తాం. బేబీ నుంచి ఆ వయసు వాళ్ళందరికీ ఇదే ప్రాసెస్ మనం కంటిన్యూ చేస్తూ ఉంటే ఓకే సార్, దీనివల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇంకా చూస్తే మనకి గ్రామాల్లో కూడా సహజాహారం తింటున్న ఆరోగ్య సమస్యలు ఎందుకు పెరుగుతున్నాయి అంటారు? సో ఈ కాలంలో ఏమవుతుందంటే ప్రతిదీ మనకి వస్తున్న ఫుడ్ అనేదే ఇట్స్ ఏ కంప్లీట్ చేంజ్డ్. అంటే విత్తనం నుంచే ఎవ్రీథింగ్. అంటే ఇప్పుడు ఈ పూర్వకాలం ఏంటంటే సంవత్సరానికి ఒక పంట వేసేవాళ్ళు. ఇప్పుడు ఏమైంది, సంవత్సరానికి 3 పంటలు వేస్తున్నారు. ఏమవుతుంది, బికాస్ ఆఫ్ ద హయ్యర్ యూజింగ్ ఆఫ్ కెమికల్ మాన్యూర్స్. ఈ కెమికల్ పెస్టిసైడ్స్ ఇవన్నీ వాడడం వల్ల విత్తనంలోనే మనకి శక్తి లేకపోతే ఆటోమేటిక్గా ఇమ్యూనిటీ ఎలా వస్తుంది? సో ఈ గ్రామాల్లో కూడా ఏమవుతుందంటే ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం వాళ్ళు కూడా అవుట్డేటెడ్ వదిలేసి ఇప్పుడు మోడర్నైజ్డ్ వరల్డ్ అంటే మిషనరీ కూడా మోడర్నైజ్ అయిపోయింది. ప్రతిదీ మోడర్నైజ్ అయిపోవడం వల్ల ఆటోమేటిక్గా రకరకాల వ్యాధులు కూడా గ్రామాల్లో వస్తున్నాయి. సో దీన్ని అరికట్టడానికి వాళ్ళు కూడా ఈ ఆయుర్వేదంలో చెప్పిన దినచర్య, ఋతుచర్య ఇవన్నీ ఫాలో చేస్తే ఖచ్చితంగా గ్రామాల్లో కూడా ఆయుర్వేదాన్ని మనకి మంచి ఆరోగ్యంగా పెంచుకోవచ్చు. అంటే సిటీలో ఫాస్ట్ ఫుడ్ కానీ, స్ట్రెస్ పెంచే ఫుడ్స్ కానీ ఇలా చాలా రకాలు ఉంటాయి. వీటిని ఎక్కువగా ఈ మధ్యకాలం చూస్తే యువత కానీ ఎక్కువగా తింటున్నారు. మరి వీటి వల్ల కలిగే అనర్థాలు ఏంటి, అసలు జనరల్గా ఎలా వదిలేయాలంట? సో జనరల్గా ఏంటంటే ఇప్పుడున్న మోడర్నైజ్ వరల్డ్లో ప్రతి ఒక్కరు జంక్ ఫుడ్కి బాగా అలవాటు పడిపోయారు. అంటే పిజ్జా, బర్గర్, ఈ మైదా ఫుడ్స్ ఇవన్నీ ఏంటంటే టేస్టీ ఫుడ్స్ అయిపోయింది, ఎమ్మీ లైఫ్ అయిపోయింది. ఈ ఎమ్మీ లైఫ్ అవ్వడం వల్ల వచ్చే మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఊబకాయం, దీన్ని ఒబిసిటీ అంటాం. ఈ ఒబిసిటీ వల్ల మల్టిపుల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అంటే పిల్లల్లోనే చిన్న వయసులోనే వాళ్ళకి బ్రెస్ట్ ఫామ్ అవ్వడం, దాంతోపాటు కాళ్ళు నొప్పులు రావడం, దాంతోపాటు డిఫరెంట్ హార్మోనల్ ప్రాబ్లమ్స్ రావడం, అంటే థైరాయిడ్, ఒబిసిటీ, దాంతోపాటు డయాబెటీస్, జువెనైల్ డయాబెటీస్ అంటాం. రకరకాలైన వ్యాధులు
పిల్లల్లో వస్తున్నాయి. సో దీన్ని మనం అరికట్టాలంటే న్యాచురల్ ఫుడ్స్కి అలవాటు పట్టాలి. అంటే ప్రతిరోజు పిల్లలకి మనం న్యాచురల్ గ్రౌండ్ నట్ ఉడకబెట్టి ఇవ్వడం, దాంతోపాటు మిలిట్స్ దోశ వేయడం, లేకపోతే రాగి సంగటి పెట్టడం, లేకపోతే జొన్న రొట్టి పెట్టడం, ఇలా డిఫరెంట్ హెల్దీ ఫుడ్స్ మనం అలవాటు చేయాలి. అంతే తప్ప పిల్లలకి జనరల్ వాళ్ళ మైండ్ ఎలా ఉంటుందంటే కలర్ఫుల్ ఫుడ్, టేస్టీ ఫుడ్కి అట్రాక్ట్ అవుతుంటారు. కానీ మనం ఏం చేయాలంటే ఆయుర్వేదంలో చెప్పిన ఫుడ్ రెసిపీస్, దాంతోపాటు ఇంట్లో న్యాచురల్గా ఉడకబెట్టాలి. బీన్స్ అని, ఒకరోజు రాజ్మా అని, ఒకరోజేమో శనగలని, రకరకాలైన మిలెట్స్, దాంతోపాటు ఈ సీడ్స్ ఇవన్నీ మనం నానబెట్టి ఉడకబెట్టిస్తే మంచి మైక్రోన్యూట్రిషన్ పెరిగి పిల్లలకి మంచి శక్తి పెరిగి ఆటోమేటిక్గా ఈ వ్యాధుల నుంచి దూరంగా అవుతారు. ఖచ్చితంగా మీరు చెప్పిన మార్పులు ఉంటాయంటారా వీటి వల్ల? ప్రతిరోజు దినచర్యలో ఇలాంటి మార్పులు సో చేసుకుంటే మనం చేసే ప్రతి పని మీద, మనం తినే ఫుడ్ మీదే మన బాడీ డిపెండ్ అవుతుందండి. ఈ కాలంలో చూసుకుంటే 16 ఏళ్ళు వాళ్ళకి థైరాయిడ్ వస్తుంది, 20 ఏళ్ళు వాళ్ళకి షుగర్ వస్తుంది, 30 ఏళ్ళకి బీపీ వస్తుంది, 40 ఏళ్ళకి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. సో దీన్ని అన్ని అరికట్టాలంటే మనం క్యాలరీ బ్యాలెన్స్ చేయాలి. అంటే ఎంత తింటున్నాం, ఏ పని చేస్తున్నాం, దాని మీద మన లైఫ్ డిపెండ్ అవుతుంది. అంటే మనం గమనిస్తే ఈ 2026లో డయాబెటీస్ కానీ బీపీ లాంటి సమస్యలు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి మనం గమనిస్తే. మరి వీటిని ఆయుర్వేదం ద్వారా ఎలా పరిష్కరించవచ్చు అంటారు? సో ఆయుర్వేదం చెప్తుంది, ఫస్ట్ నుంచి చెప్తుంది దినే చర్య. ప్రతి నిమిషం, ప్రతి అడుగు నువ్వు వేసే బాటపైనే నీ లైఫ్ ఉంటుంది. అంటే ప్రతి నిమిషం నువ్వు ఏం తింటున్నావు, ఎలా ఆలోచిస్తున్నావు. అంటే ఈ కాలంలో చెప్తున్నారు, సార్ నేను ఏం తిన్నాను, నేను డైట్ చాలా కంట్రోల్గా చేస్తాను, నేను చాలా తిన్నిగా ఉన్నాను అనుకుంటారు. తీరా చూస్తే డయాబెటీస్ హై లెవెల్లో ఉంటుంది. దాన్నే మానసిక రోగం. అంటే మనకు ఒక డయాబెటీస్ రావడానికి తినే ఫుడ్ వల్ల కాదు, ఆలోచించే విధానం కూడా కాదు. బికాస్ ఇట్స్ కాల్డ్ స్ట్రెస్ఫుల్, ఇట్స్ కాల్డ్ సైకాలజికల్ ఆస్పెక్ట్. అంటే ప్రతిదానికి మనసా వాచా కర్మణ, మన మనస్సు మీద కూడా మన బాడీ డిపెండ్ అవుతుంది. చాలామంది అంటారు, సార్ నేను చాలా తిన్నిగా ఉన్నాను, నేను ఏమీ తిన్నాను కానీ నాకు షుగర్ 300, 400 ఉండండి. దానికి కారణం స్ట్రెస్, టెన్షన్స్, యాంగ్జైటీ, ఇవన్నీ ఫ్యాక్టర్స్ కూడా మన బాడీ మీద ప్రభావితం ఉంటుంది. ఎందుకంటే బాడీ అనేది మేడప్ ఆఫ్ శరీర, ఇంద్రియ, సత్వ, ఆత్మ సంయోగధారీ జీవితం. ఇట్స్ మేడప్ ఆఫ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ద వరల్డ్. అంటే మనం గమనిస్తే ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలామంది ఉదయం లేవగానే ఖాళీ పొట్టతో నీళ్లు తాగాలి, వేడి నీళ్లు తాగాలి, గోరువెచ్చని నీళ్ళు తాగాలి, కషాయాలు తాగాలని కూడా అంటుంటారు. ఇలా తాగడం వల్ల కూడా మనకి ఎన్నో అనారోగ్య సమస్యలు పోతాయి, జీర్ణక్రియ బాగా క్లియర్గా ఉంటుందని చెప్తూ ఉంటారు. దీన్ని బట్టి మీరేం చెప్తారు? సో యాక్చువల్లీ ఏంటంటే మన ఆయుర్వేదం చెప్తుంది ఏంటంటే మన యొక్క బాడీ కాన్స్టిట్యూషన్ బట్టి మనం ఏం తీసుకోవాలో చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనది వాత దోషం అనుకోండి, మనం వేడి నీళ్ళు తాగొచ్చు. అదే పిత్త దోషం ఉందనుకోండి, చల్ల నీళ్ళు తాగొచ్చు. అదే కఫ దోషం ఉందనుకోండి, లూక్ వామ్ వాటర్ తీసుకోవచ్చు. అలా డిఫరెంట్ ఏం తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఎంత తీసుకోవాలనేది ఒక డాక్టర్ పర్యవేక్షణలో మీరు కనుక నాడీ పరీక్ష చేయించుకుని మీ యొక్క కాన్స్టిట్యూషన్ బట్టి ఫుడ్ని, వాటర్ని తీసుకుంటే చాలా మంచిది. ఈ కాలంలో అందరూ ఏమంటారంటే మార్నింగ్ లేచిన అంటే 5 లీటర్ల వాటర్ తాగాలి, 4 లీటర్ల వాటర్ తీసుకోవాలి అనేది డిసైడ్ చేస్తారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. మన బాడీ యొక్క BMI ఎంత, నీ హైట్ ఎంత, నీ వెయిట్ ఎంత, నువ్వు చేసే పని ఎంత, నువ్వు హార్డ్ వర్క్ చేస్తున్నావా, లేదంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంటున్నావా, లేదా ఏసీ రూమ్లో ఉంటున్నావా, నువ్వు ఏం వర్క్ చేయవా, దాన్ని బట్టి మన బాడీకి లోడ్ వేయాలి. నువ్వు హార్డ్ వర్క్ చేస్తావు, నువ్వు కూలీ పని చేస్తావు, ఫుల్ హెవీ వర్క్ చేస్తావు, యూ టేక్ 4 or 5 లీటర్స్, నో ప్రాబ్లం. నువ్వు ఏం పని చేయకుండా ఇంట్లో కూర్చొని 2-3 లీటర్స్ నుంచి 5 లీటర్స్ తీసుకుంటే బాడీలో ఉన్న కిడ్నీలో లోడ్ ఎక్కువ పడి మన కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా ఫ్యూచర్లో వచ్చే అవకాశం ఉంటుంది. సో అతివృష్టి, అనావృష్టి ఏదైనా అతిగా తీసుకోకూడదు, తక్కువ తీసుకోకూడదు. సో దాన్ని ఆప్టమైజ్గా ఒక డాక్టర్ పర్యవేక్షణలో మీరు ఏం చేయాలనేది మీ బాడీ యొక్క బాడీ BMI బట్టి మీరు క్యాల్కులేట్ చేసుకుని దాన్ని బట్టి వాటర్ తాగితే చాలా మంచిది. ఒకేసారి మనం గమనిస్తే ఈ డిజిటల్ యుగంలో చాలామంది మన ఫోన్ వాడకం లేకుండానే మన రోజు గడవట్లేదు. మరి దీన్ని ఎలా మనం పరిష్కరించవచ్చు అంటారు? సో ఈ కాలంలో చూసుకుంటుంటే మనకి కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ వచ్చేస్తుంది. అంటే ప్రతి ఒక్కళ్ళు ఈ డిజిటల్ మీడియా మీద, దాంతోపాటు స్క్రీన్ టైం చాలా పెరిగిపోతుందండి. సో ఈ స్క్రీన్ టైం పెరిగిపోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే మనం ఇంట్లో ఉన్న రిలేషన్షిప్స్ని దూరంగా అవుతాం, సొసైటీలో ఉన్న రిలేషన్షిప్ దూరం అవుతాయి, చాలా వాటికి మనం చాలా గ్యాప్ వచ్చేస్తుందండి. సో దీన్ని మనం ఏం చేయాలంటే ప్రతి ఒక్కళ్ళు ఒక స్ట్రాంగ్ సంకల్పం పెట్టుకోవాలి. డైలీ మై స్క్రీన్ టైం అని టైం పెట్టుకుని డైలీ 1.5 hours నుంచి 2 hours నుంచి మనం స్క్రీన్ చూడకూడదు. మనం అదే విధంగా మనం మార్చుకోగలిగితే మన లైఫ్ చాలా బాగుంటుంది. దాన్నే క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటాం. మనం ప్రతి నిమిషం ఎలా పరిగెడతామంటే మనకి ఇన్ఫర్మేషన్ బాగా వస్తే ఇంకా మనం డెవలప్ అవ్వచ్చు అనుకుంటాం. కానీ దీంట్లో ఉండేది ఏంటంటే చాలా వరకు క్లటర్ ఉంటుంది. ఈ క్లటర్ వల్ల మనకు క్వాలిటీ రాదు. సో మీరు ఏది మంచిది, ఏది చెడ్డదని మీరు ఒక టైం పెట్టుకుని స్క్రీన్ చూసుకోండి. ఇట్స్ వెరీ గుడ్. ఆయుర్వేదంకి దీనికి లింక్ ఉందంటారా? సో ఆయుర్వేదంలో కూడా చెప్పింది ఏంటంటే మిథ్యాహార విహార, ఏదైనా ఆప్టిమైజ్డ్గా చేసుకుంటే అదే ఆరోగ్యం, లేదంటే అదే అనారోగ్యం. ఏం చెప్పారంటే కాలార్థ కర్మణం యోగో హీన మిథ్య అతిమాత్రగా సమ్యక్ యోగస్య విజ్ఞేయో రోగ ఈ కారణం. ఏదైనా కాలాన్ని అనుసరించి, అర్థాన్ని అనుసరించి, కర్మను అనుసరించి చేయాలంట. ఏదైనా అతిగా చేసినా డేంజరే, తక్కువ చేసినా డేంజరే. సో అలా చేసుకుంటే ఆరోగ్యం మనది, లేదంటే అనారోగ్యం మనదే. ఇక మనం మహిళల ఆరోగ్యం విషయం గురించి వద్దాం సార్.
ఇళ్ళల్లో ఈ రోజుల్లో మనం చూస్తే చిన్నపిల్లలు కూడా ఎక్కువ పీసీఓఎస్ పీసీఓడి అనే సమస్యలు చాలా ఎక్కువగా అవుతున్నాయి. వీటి ఆయుర్వేద పరంగా ఇవి ఎలా సహాయపడతాయి వారికి? సో ఆయుర్వేదంలో చెప్తుంది చేశారు కదండి, మనకి దినచర్య చాలా క్లారిటీగా ఇచ్చారు. సో దీంట్లో కూడా ఈ కాలంలో చూసుకుంటే ఒక 100 మంది లేడీస్ తీసుకుంటే అంటే జస్ట్ 13 ఇయర్స్ 14 ఇయర్స్ 18 ఇయర్స్ అంటే హాస్టల్లో వెళ్ళే పిల్లలు కూడా ఈ మధ్యన పీసీఓడి పాలిసిస్టిక్ ఓవరియన్ డిసీజ్ అండ్ పీసీఓఎస్ సిండ్రోమ్ ఈ రెండు బాగా పెరిగిపోతున్నాయి. దీనికి మేజర్ కారణం వచ్చేసి డ్యూ టు ద కంట్రోలింగ్ ఆఫ్ ద అడ్జస్. అంటే స్కూల్కి వెళ్తారు, కాలేజ్కి వెళ్తారు, వాష్రూమ్స్ బాగోలేదని చెప్పి వాళ్ళు యూరిన్ పాస్ చేయరు, లేదంటే ఈ ప్రాబ్లం ఉందని చెప్పి వాటర్ తాగరు, వాటర్ తాగితే యూరిన్ వచ్చేస్తారని ఇలాగ బాడీలో ఉన్న ప్రక్రియలని మనం ఆపితే వచ్చే ప్రాబ్లమే మెటబాలిక్ డిసార్డర్, దాన్ని హార్మోనల్ ప్రాబ్లం అంటాం. ఈ హార్మోనల్ ప్రాబ్లం వల్ల ఆటోమేటిక్గా బేబీ అనేది వెయిట్ పెరిగిపోవడం, దాంతోపాటు అన్వాంటెడ్ హెయిర్ రావడం, దాంతోపాటు పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయిపోవడం జరుగుతుంటుంది. సో దీనికి మేజర్ తల్లిదండ్రులు ఏం చేయాలంటే పిల్లలకి కంప్లీట్ ఫ్రీడమ్ ఇచ్చి వాళ్ళు ఏం తింటున్నారు, ఎలా తింటున్నారు, హాస్టల్లో సండేస్ ఎలా స్పెండ్ చేస్తున్నారు, వాళ్ళు జంక్ ఫుడ్ తింటున్నారా, చికెన్ తింటున్నారా, మటన్ తింటున్నారా, ఏ టైంలో తింటున్నారు అన్నీ మీరు గమనించి వాళ్ళకి ఆప్టిమైజ్డ్ లైఫ్ ఫ్రీడమ్ ఇస్తే ఖచ్చితంగా ఈ పీసీఓఎస్ను అరికట్టచ్చు. ఎందుకంటే ఈ పీసీఓఎస్ అనేది చాలా 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 డిఫికల్ట్ ప్రాబ్లం అనమాట. దీనివల్ల బేబీస్లో అన్వాంటెడ్ హెయిర్ పెరిగి దాంతోపాటు వాళ్ళకు ఒక సైకాలజికల్ ప్రాబ్లం వస్తుంది. అంటే పీరియడ్ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఇర్రెగ్యులర్ హ్యాబిట్స్ వచ్చేస్తాయి, ఒబిసిటీ వచ్చేస్తుంది. దీనివల్ల చాలా అంటే డయాబెటీస్ వచ్చే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. కొంతమందికి అయితే ఇంకా వదిలేస్తే ఇన్ఫెర్టిలిటీ, పిల్లలు కూడా పుట్టకపోవడం జరుగుద్ది ఈ పీసీఓడి. సో ఈ పీసీఓడిని మన ఆయుర్వేదిక్లో చాలా క్లారిటీగా నివారించవచ్చు. దీన్ని నివారించాలంటే సేమ్ చెప్పిన విధంగా మంచి టైంకి ఆహారం తీసుకోవడం, దాంతోపాటు లో కిలో క్యాలరీ ఫుడ్ తీసుకోవాలి. అంటే ప్రీ కన్సెప్షన్ కేర్ అంటారు, దానికి సంబంధించి సో దీన్ని గర్భ సంస్కారం అంటాం. అంటే అంటే మన పిల్లలు అనుకున్న ముందర కూడా ఏం చెయ్యాలి, ఎలా ఉండాలి అనేది కూడా గర్భ ఉపనిషత్తులో క్లారిటీగా చెప్పారండి. సో ఆయుర్వేదంలో అష్టా సంస్కారాలు, దాంతోపాటు షోడశ ఉపనయనాలు అన్ని రకాల్లో క్లారిటీ అయిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ప్రతి ఒక్కళ్ళు మీ పిల్లల్ని పీసీఓడి నుంచి దూరంగా ఉంచుకోవాలంటే మీరు యొక్క తగినంత టైం తీసుకుని వాళ్ళ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంది, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది అనేది అబ్జర్వ్ చేసి వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ని కనుక మీరు మార్చగలిగితే ఖచ్చితంగా పీసీఓఎస్ నుంచి బయటకు వచ్చే మార్గాలు ఆయుర్వేదాలు ఉన్నాయి. ఈ మెనోపాజ్ సమయంలో మహిళలు తీసుకునే ఒక సహజ జాగ్రత్తలు కానీ ఏదైనా ప్రత్యేక జాగ్రత్తలు ఎలా ఉండొచ్చు అంట? సో ఈ మెనోపాజ్ అనేది ఏంటంటే రజో నివృత్తి, అంటే రజస్ అంటే ఈ పీరియడ్స్ అనేది ఆగిపోయే స్టేజ్ అరౌండ్ 40 to 48 అలా ఉంటుంది. సో ఈ కండిషన్లో మనం జనరల్గా చెప్పే కంప్లైంట్స్ ఏంటంటే లేడీస్కి జనరల్గా కోపం ఎక్కువ వచ్చేయడం, చవట్లు ఎక్కువ పడడం, దాంతోపాటు పీరియడ్స్ ఎక్కువ అవడం లేదంటే తక్కువ అవడం, టైంకి రాకపోవడం, లేదా డిలేడ్ అయిపోవడం, లేదా పెయిన్ ఎక్కువ రావడం, ఇలా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఈ టైంలో బికాస్ ఆఫ్ ద ఈస్ట్రోజన్ డిఫిషియన్సీ అంటే ఈస్ట్రోజన్ అనే హార్మోన్ తగ్గిపోవడం వల్ల మనకి ఈ రజో నివృత్తి అవుతుంది. ఈ మెనోపాజ్ టైంలో మీరేం చేయాలంటే మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం, దాంతోపాటు ఈస్ట్రోజన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి. ఈస్ట్రోజన్ రిచ్ ఫుడ్స్ అంటే సోయాబీన్స్, మిల్ మేకర్, దాంతోపాటు చీజ్, పన్నీర్, దాంతోపాటు ఈ ఫ్లాక్స్ సీడ్స్, అవిసె గింజలు, బూడిద గుమ్మడి గింజలు, చియా సీడ్స్, ఈ సీడ్స్ ఇవన్నీ తీసుకోవడం. దీంట్లో ఫైటో ఈస్ట్రోజన్ ఉంటుంది. ఈ ఫైటో ఈస్ట్రోజన్ కలిగే బెస్ట్ ప్రోడక్ట్ అంటే శతావరి అంటాం. శతావరి అనేది ఆస్పరాగస్ రెసిమోసిస్ అనే ప్లాంట్ వల్ల దీంట్లో ఈస్ట్రోజన్ అనేది బాగుండడం వల్ల ఇది ప్రతి ఒక్కళ్ళు ఒక చెంచా డైలీ తీసుకోవడం వల్ల మనకి ఈ పీరియడ్స్, దాంతోపాటు ఈ మెనోపాజల్ ప్రాబ్లం నుంచి క్లియర్ అవుట్ చేసుకోవచ్చు. ఇక పిల్లల విషయానికి వస్తే మనం ఆల్రెడీ ఇందాకే మాట్లాడుకున్నాం, జలుబు ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు ఆయుర్వేద చిట్కాలు ఎలా ఉండాలని. అయితే ఇప్పుడు ఈ పిల్లల్లో కూడా మనం గమనిస్తే చిన్న పిల్లల నుంచి కూడా మొబైల్ ఫోన్స్ చాలా ఎక్కువ వాడేస్తున్నారు. దానివల్ల ఏంటంటే మానసిక ఒత్తిడి అనేది వాళ్ళకి బాగా పెరిగిపోతుంది. ఇది చిన్న పిల్లలు, స్కూల్ పిల్లల వయసులోనే. మరి దీనికి ఆయుర్వేద పరిష్కారం ఎలా ఉండాలంట? సో ఆయుర్వేదంలో చెప్తుంది ఏంటంటే మనకి సైకాలజికల్ ట్రీట్మెంట్స్ కూడా ఇచ్చారు. అంటే పిల్లల్ని మనం స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇవ్వడం, వాళ్ళని బీట్ చేయడం, వాళ్ళని మనకి గైడెన్స్ ఇవ్వడం, వాళ్ళకు ఒక మార్గదర్శనం చూపించడం చేయాలి. ఎందుకంటే ఈ కాలంలో పిల్లలు ఎలా ఉన్నారంటే తల్లిదండ్రులే అలా చేస్తున్నారు. ఏంటంటే వాళ్ళకి డిస్టర్బెన్స్ లేదు, హ్యాపీగా మొబైల్ చేతిలో పాడేస్తే వాడి లైఫ్ చూసుకుంటానికి వచ్చింది. ఇలా చేయడం వల్ల వచ్చే మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఆటిజం. అంటే పిల్లలు మన కంట్రోల్లో ఉండరు, వాళ్ళ లోకంలోకి వెళ్ళిపోతారు. దాంతో అటెన్షన్ డిఫిషియెంట్ హైపర్ యాక్టివ్ చైల్డ్ అంటాం. అంటే పిల్లల్ని కనుక మనం చిన్నప్పుడే మొబైల్ ఇచ్చి వాళ్ళు మనం డిస్టర్బ్ చేయట్లేదు వదిలేస్తే వాళ్ళకు వచ్చే ప్రాబ్లమ్స్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. దీనివల్ల ఆటోమేటిక్గా బేబీ అనేది మన కంట్రోల్ నుంచి పోయి పిల్లలు డిఫరెంట్గా బిహేవ్ చేయడం, డిఫరెంట్గా యాడ్ అవ్వడం, స్కూల్కి వెళ్ళకపోవడం, సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయకపోవడం, దాంతోపాటు మనోవైకల్యం వస్తుంది, ఆటోమేటిక్గా ఐక్యూ లెవెల్ తగ్గిపోవడం, ఇలా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ప్రతి ఒక్కళ్ళు తల్లిదండ్రులు స్క్రీన్ టైంని మీరు అబ్జర్వ్ చేసి టైం పెట్టుకుని వాళ్ళకి మంచి క్వాలిటీ లైఫ్ లీడర్షిప్ ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు కూడా లిమిటెడ్గా మొబైల్ని యూజ్ చేసి వాళ్ళు కూడా మంచి లైఫ్లో సెటిల్ అవ్వగలరు. ఓకే సార్, ఇక గ్రామ ప్రజల గురించి మనం మాట్లాడదాం.
గ్రామాల విషయానికి వస్తే అక్కడ ఎలాంటి రకాలమైన మొక్కలు మనకి లభిస్తాయి, వాటి వల్ల ఉపయోగాలు ఏంటి? అదే సమయంలో ఇక పొలం పనులకి వెళ్ళే రైతులు కూడా ఉంటారు, వారికి కూడా ఎన్నో రకాల శరీర నొప్పులు, పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా వాళ్ళు రోజంతా కష్టపడుతూనే ఉంటారు. వీళ్ళకి ఆయుర్వేద పరంగా ఎలా వీళ్ళకి ఆ పరిష్కారం వాటి నుంచి? సో జనరల్గా ఏంటంటే ఆయుర్వేదం అనేది గ్రామాల్లో చాలా స్ట్రాంగ్గా ఉందండి. ఎందుకంటే ఈ పూర్వకాలంలో చూసుకుంటే ఒక ప్రాబ్లం వస్తే ఆ కుటుంబంలో లేకపోతే ఫ్యామిలీలో ఆ ఊర్లో ఉన్న పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి కషాయాలు పెట్టి మంత్రాలు చేసుకుని రకరకాలైన చికిత్సలు ఆయుర్వేదంలో ఉన్నాయండి. కానీ ఈ కాలంలో ఏమవుతుందంటే అప్డేటెడ్ మోడర్నైజ్డ్ నాలెడ్జ్ వల్ల ప్రతి ఒక్కరు దీన్ని మర్చిపోతున్నారు. అంటే ఆయుర్వేదంలో ఏం చెప్పిందంటే ఏ ప్రాబ్లం వచ్చినా దానికి తగ్గట్టుగా ఏ దోషం ఉంది, వాత దోషం ఉందా, గురువు గారి దగ్గరికి వెళ్ళడం, వాళ్ళు చెప్పిన కషాయాలు తాగడం, ఆటోమేటిక్గా 2వ రోజు 3వ రోజు తగ్గించుకోవడం. కానీ ఈ కాలంలో ఏంటంటే ఇమ్యూనో సప్రెన్స్ వచ్చింది. అంటే మనం ఆటోమేటిక్గా మన యొక్క మానసిక చేంజ్ వల్ల మనం మోడర్నైజ్కి వెళ్తాం. కానీ పూర్వకాలం ఏంటి చిన్న ప్రాబ్లం వచ్చినా వెంటనే ఆయుర్వేదంలో చికిత్సలు చేసేవారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒకరికి కాలు నొప్పి వచ్చింది. కాలు నొప్పి వచ్చినప్పుడు గురువుగారు ఏం చేసేవారంటే వెంటనే జిల్లేడాకు తీసుకుని పైన మోకాల మీద జిల్లేడాకు పెట్టి దానిపైన ఆవదం రాసి మంచి వేడివేడిగా ఉప్పుతో కాపరం పెడితే నొప్పి తగ్గిపోయేది. కానీ ఈ కాలంలో మనం ఏం చేస్తాం, వెంటనే పెయిన్ కిల్లర్స్ వాడడం, ఆయిల్స్ రాయడం, డిఫరెంట్ చేస్తూ ఉన్నాం. కానీ ఆయుర్వేదంలో జలుబు దగ్గు వచ్చిందంటే వెంటనే ఇంట్లో మన బామ్మ కానీ ఇంట్లో ముసలి వాళ్ళు కానీ ఏం చేసేవాళ్ళంటే కషాయం పెట్టేవారు. మంచిగా 2 తులసాకులు, 2 మిరియం, కొద్దిగా శుంఠి, కొద్దిగా జీలకర్ర, వాము, తేనె అన్నీ కలిపి పటికే బెల్లం వేసి కషాయం తాగితే 3 రోజుల్లో జలుబు తగ్గిపోయింది. అంటే సహజ డిటాక్స్ అంటే ఇదేనంటే ఇదేంటంటే బాడీలో ఉన్న ఎలర్జెన్స్ తగ్గిస్తుంది. ఎలర్జెన్స్ అంటే మనం తీసుకున్న ఫుడ్లో ఉన్న మలినాల వల్ల మనకి కోల్డ్ కఫ్ వస్తుంది. దీన్ని తగ్గించి బాడీని సెట్ చేస్తుంది ఈ ప్రొసీజర్ అనేది. దీన్నే హెర్బల్ కషాయం అంటాం, హెర్బల్ డికాక్షన్ అంటాం. ఈ హెర్బల్ డికాక్షన్స్ కంటిన్యూస్గా తీసుకోవడం వల్ల బాడీలో ఇమ్యూనిటీ పెరుగుద్ది. దాన్నే వ్యాధి నిరోధక శక్తి, దాంతోపాటు డైజెషన్ ఇంప్రూవ్ చేసి మన బాడీలో ఎటువంటి ఫీవర్ ఉన్నా క్లియర్ చేసే పద్ధతి. ఓకే సార్, ఇక్కడ మనం కార్పొరేట్ లైఫ్ గురించి వెళ్దాం. ఇక ఇప్పుడున్న ప్రపంచంలో అంతా కార్పొరేట్, మనం ఎక్కడ గమనించినా కూడా అదే. ముఖ్యంగా నగరాల్లో, మెట్రోపాలిటన్ సిటీలో అంతా వీళ్ళు యువత ఎవరైనా ఉంటారు, యువతనే కదా ఇక పెద్దవాళ్ళని సరే, కార్పొరేట్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ ఆందోళన, స్ట్రెస్ అనేది చాలా ఎక్కువ పెరిగిపోతూ ఉంటుంది. మరి వీటికి ఆయుర్వేదం ఏం చెప్తాం? సో జనరల్గా ఏంటంటే మనం ఉన్నది కలియుగంలో అండి. కలియుగంలో చూసుకుంటే ప్రతీది ఇట్స్ ఏ డౌన్ ఆస్పెక్ట్. సో చూసుకుంటే ఈ కాలంలో ఒక 24 ఏళ్ళ వయసున్న వ్యక్తి ఎలా పనిచేస్తున్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ దే హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ప్యాకేజెస్. అంటే ధనం మూలం ఇదని జగత్ అంటాం చూసారా, అంటే 40 ఏళ్ళకి కోటీశ్వరులు అయిపోవాలి, 50 ఏళ్ళకి 10 బిల్లాలు కట్టాలి అనే మైండ్ సెట్లో ఉన్నారు. దానివల్ల ఏంటంటే మోడర్నైజ్ యుగంలో పరిగెత్తే లైఫ్ అయిపోయింది. అంటే ఈ కార్పొరేట్ లైఫ్ కూడా ఎలా అయిపోయిందంటే కంటిన్యూస్ దే ఆర్ థింకింగ్ అబౌట్ టార్గెట్స్. అంటే ఈ టార్గెట్స్ అంటే అలాగా ఈ టైంలో ఇంత కన్వర్ట్ చేయాలి. దానికోసం వాళ్ళు ఏం చేస్తారంటే నైట్ డ్యూటీస్ చేయడం, టైంకి పడుకోపోవడం, స్ట్రెస్ ఎక్కువగా తీసుకోవడం, ఆలోచనలు ఎక్కువగా పెట్టుకోవడం, వర్క్ లోడ్ ఎక్కువ పెంచుకోవడం. అంటే మనం 12 అవర్స్ పని చేయగలం మన కెపాసిటీని 24 అవర్స్ పని చేయడం, బికాస్ టు రీచ్ ద టార్గెట్. దానివల్ల ఏమవుతుంది, మన బాడీలో బయాలజికల్ క్లాక్ ఉంటుందండి. బయాలజికల్ క్లాక్ అంటే ఎప్పుడు పడుకోవాలి, ఎలా తినాలి, ఎప్పుడు మన బాడీకి గ్యాప్ ఇవ్వాలి, ఎంత తినాలి అనేది టైం ఉంటుంది. ఇవన్నీ వదిలేసి నైట్ మిడ్నైట్ చికెన్ బిర్యానీ తినడం, మార్నింగ్ 3 o'clockకి ఈ డిఫరెంట్ ఫుడ్ తీసుకోవడం, దీనివల్ల ఏమంటే ఇండైజెషన్ వచ్చి ఆటోమేటిక్గా సైకాలజికల్ స్ట్రెస్ పెరిగిపోతుందండి. దీనివల్ల యూ విల్ నాట్ బిలీవ్, యూ విల్ గెట్ ద సూసైడల్ టాక్స్. అంటే జనాలకి సూసైడ్ చేసుకోవాలనే థాట్ కూడా వచ్చేస్తుంది. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే బికాస్ ఆఫ్ ద ఫుల్ స్ట్రెస్ఫుల్ లైఫ్ ఫ్రమ్ ద జాబ్. సో ఈ వృత్తిరీత్యా వచ్చే వ్యాధులు అంటాం, దీన్నే ఆక్యుపేషనల్ డిసీజ్ అంటాం. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు మనం చేసే జాబ్లో మనకి ఎంత కంఫర్ట్ ఉంది, మనం ఎంత పని చేయగలం, మన యొక్క కెపాసిటీ ఎంత, దాన్ని బట్టి వెళ్ళాలి. అంతే తప్ప అతిగా మనకి మనీ వస్తుందని అతిగా మనం బాడీకి ప్రెషర్ ఇచ్చినా అది ఏదో విధంగా డయాబెటీస్ కింద, థైరాయిడ్ కింద, హార్ట్ బ్లాక్స్ కింద కూడా అయ్యి మనం 100 ఏళ్ళు జీవించాల్సిన వాళ్ళు 30 ఏళ్ళకే హార్ట్ బ్లాక్ వచ్చి హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయిన రోజులు ఉన్నాయి. అవును సార్, మనం ఎక్కువ చూస్తున్నాం ఇలాంటి కేసెస్ కూడా. ఇక ఇదే చూస్తే ఇదే మెట్రోపాలిటన్ సిటీస్లో, నగరాల్లో కానీ గ్రామ స్థాయిలో కూడా పెరిగిపోతుంది పొల్యూషన్ అనేది. ఇప్పుడు మనం గమనిస్తే ఈ పొల్యూషన్ వల్ల ఊపిరితిత్తు సమస్యలు అనేది చాలా ఎక్కువ అవుతున్నాయి. మరి దీనికి మన ఆయుర్వేదంకి ఎలాంటి పరిష్కారం ఉంది? సో ఆయుర్వేదంలో చెప్తుంది ఏంటంటే, మీరు చెప్తుంది ఊపిరితిత్తుల సమస్య. సో మనకి కావాల్సింది మేజర్ ఆక్సిజన్ అప్ అండ్ డౌన్స్ మెయింటైన్ చేసేది మన లంగ్స్. సో ఈ లంగ్ వాల్యూమ్ని, లంగ్ కెపాసిటీ పెంచుకోవాలంటే మనకి ప్రాణాయామం చేసుకోవాలి. ప్రాణాయామం అంటే దీనివల్ల ఇడా పింగళ నాడులు శుద్ధి అయ్యి ఆటోమేటిక్గా మంచి నేసెంట్ ఆక్సిజన్ అంది మన లంగ్ వాల్యూమ్, లంగ్ కెపాసిటీ పెరుగుద్ది. ఆటోమేటిక్గా దీనివల్ల మనకి రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ రాకుండా మంచి హెల్త్ అనేది ప్రొడ్యూస్ అవుద్ది. సో ప్రతి ఒక్కళ్ళు దీనికి చేయాల్సింది ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు మనం
మంచి ఫ్యూమ్స్ తీసుకోవాలంటే హాట్ ఫ్యూమ్స్ తీసుకోవాలి. దాంతోపాటు వేడి నీళ్ళు డైలీ తాగాలి. అంటే వేడి నీళ్ళు తాగడం వల్ల అంటే లంగ్స్లో ఉన్న కఫాన్ని కరిగించవచ్చు. దాంతోపాటు వాటర్ బాతింగ్ చేసినప్పుడు హాట్ వాటర్తో బాత్ చేయడం, దాంతోపాటు ఆయిల్ ఫుడ్ అవాయిడ్ చేయడం, దాంతోపాటు ఈ మిల్క్ ప్రొడక్ట్స్ ఎక్కువ తీసుకోకుండా లిమిటెడ్ ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా మంచిగా ఈ ఆక్సిజన్ కూడా పెంచుకుని లంగ్స్ని స్ట్రెంథెన్ చేసుకోవచ్చు. ఈ బాడీలో కొవ్వు పదార్థం అనేది ఈ మధ్యకాలం చాలా ఎక్కువ, కొలెస్ట్రాల్ అనేది బాగా పెరిగిపోతుంది. వీటికి ఆయుర్వేద దాంట్లో ఎలాంటి పరిష్కారాలు ఏమైనా? పొద్దున్నే ఇవి తింటే మనకి బాడీలో కొవ్వు శాతం తగ్గుతుంది. సో కొంతమంది అంటూ ఉంటారు చిట్కాలు, ఇది చిన్న ఉల్లిపాయలు తింటే ఇలా అల్లం రసం ఏం తాగుతుంది ఇలాంటివి. సో బాడీలో కొలెస్ట్రాల్ పెరిగిపోతుందంటే మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఆల్రెడీ కొలెస్ట్రాల్ పెరిగిపోయింది అని తెలిస్తే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే మనం వెల్లుల్లిపాయ డైలీ ఒక 2 వెల్లుల్లిపాయలు వేడి చేసి తినడం వల్ల బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ కరిగే ఛాన్స్ ఉంటాయి. దాంతోపాటు అలోవెరా జ్యూస్, అలోవెరా అనేది మొత్తం రక్తనాళాలలో ఉన్న కొలెస్ట్రాల్ని క్లీన్ చేసి మంచిగా మన బాడీ యొక్క సెల్స్ని ఇంప్రూవ్ చేసి బాడీలో ఉన్న ఫ్యాట్ని రెడ్యూస్ చేస్తుంది. సో ప్రతి ఒక్కళ్ళు అలోవెరా జ్యూస్ తీసుకోవాలంటే ఒక డాక్టర్ని కన్సల్ట్ చేసి రెగ్యులర్గా తీసుకోవాలా తీసుకోకూడదా కన్సల్ట్ చేసి తీసుకోవాలి. ఖాళీ కడుపున ఇది సార్? సో ఖాళీ కడుపున తీసుకోవచ్చు అంటే మీ బాడీ యొక్క తత్వాన్ని బట్టి తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు గ్యాస్ట్రైటిస్ ఉంది, తీసుకోకూడదు. సో బాడీ యొక్క తత్వాన్ని చెక్ చేసి మీకు పిత్త దృష్టి ఉంటే ఆ దోషాన్ని బట్టి అనుసరించి మీరు డిఫరెంట్ మూలికలు ఉంటాయి. అశ్వగంధ ఉంటుంది, శతావరి, సో ఇలాంటి డిఫరెంట్ ప్లాన్స్ యొక్క కషాయాలు మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఇక జిమ్కి వెళ్ళే వారు కూడా ఉంటారు. ఇప్పుడు ప్రస్తుత వైపులో మ్యాక్సిమం వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. వారు ఎలాంటి ఆహారాలు వాళ్ళు తీసుకుంటే మంచిది ఆయుర్వేద పరంగా? సో జిమ్కి వెళ్ళే వాళ్ళకి బెస్ట్ ఆస్పెక్ట్ ఏంటంటే జనరల్గా మనం ఎంత వర్కౌట్ చేస్తున్నాం, ఎన్ని కిలో క్యాలరీస్ కవర్ చేస్తున్నాం, ఎంతసేపు వ్యాయామం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం అనే డిపెండెన్స్ మీద మనం ఫుడ్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం హెవీ వర్కౌట్స్ చేస్తున్నాం, ఆ టైంలో మనం తీసుకోవాల్సింది కొద్దిగా శనగలు, దాంతోపాటు మన ప్రోటీన్ ఫుడ్ పన్నీర్, దాంతోపాటు ఎగ్ వైట్ ఆల్బుమిన్ పెంచుద్ది, దాంతోపాటు మజిల్ స్ట్రెంగ్త్ ఇచ్చే ఈ రాజ్మా, దాంతోపాటు మిల్లెట్స్, దాంతోపాటు ఈ అవిసె గింజలు, బూడిద గుమ్మడి గింజలు, ఫ్లాక్స్ సీడ్స్, ఇలా డిఫరెంట్ ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం వల్ల మంచి స్ట్రెంత్ వస్తుంది. అదేవిధంగా మన ఫుడ్ తీసుకున్నప్పుడు మన డైజెషన్ ఎలా ఉందో కూడా చూసుకోవాలి. అంటే మీకు డైజెషన్ సరిగ్గా లేదు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అలాంటిటప్పుడు ప్రోటీన్ ఫుడ్ కూడా మీకు అరగదు. కాబట్టి మీరు ఒక డాక్టర్ యొక్క సంప్రదించి మీ యొక్క కండిషన్ బట్టి ఫుడ్ ఎంత తీసుకోవాలని డిసైడ్ చేసుకోవాలి. అది కూడా ఎలా అంటే ఆయుర్వేదంలో చెప్తుంది 2 times ఫుడ్ తీసుకోవాలి. దాన్ని మించి ఎక్కువ తీసుకుని ఒక్కొక్కసారి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ సార్. మా స్టూడియోకి వచ్చి మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో చూసారుగా, ఇది ఇవాళ వైకే హెల్త్ ప్రోగ్రామ్. నెక్స్ట్ మరో వైకే హెల్త్ ప్రోగ్రామ్తో తిరిగి మళ్ళీ కలుద్దాం. సో కీప్ వాచింగ్ వైకే న్యూస్, తెలుగు వారి గుండె చప్పుడు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel